తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిన 2014లోనూ పరిష్కారం కాంది, ఇప్పుడైనా పరిష్కారం అవుతుందా? ఇక రాష్ట్ర విభజన చట్టం రేపు 1వ తారీఖుతో అయిపోతుంది. ఇప్పటిదాకా రాష్ట్రానికి సంబంధించి జరిగిన దాంట్లో 58.42% జనాభా ఉంటే 14 ఆర్థిక సంఘం 46% ఆదాయాన్ని రాష్ట్రానికి ఇచ్చింది. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రానికి సంక్షేమ ఖర్చులు ఇతర ఖర్చులు అధికంగానే ఉన్నా కూడా ఆదాయం మాత్రం తక్కువగానే ఇచ్చారు. అట్లాగే ఆస్తులేమో భౌగోళిక ప్రాతిపదికన తెలంగాణకి ఎక్కువ ఇచ్చుకొచ్చారు. జనాభా ప్రాతిపదికనేమో అప్పులు పంచారు. వినియోగం ప్రాతిపదికన విద్యుత్ వాటాలు ఇచ్చారు. ఆ విధంగా మళ్ళీ తెలంగాణ ఎక్కువ లాభపడింది. పన్నుల్లో కూడా అదే తేడా ఉంది. పన్నుల పంపకంలో ఆంధ్రప్రదేశ్కి భారీగానే అన్యాయం జరిగింది. ఇది 3,300 కోట్ల రూపాయల తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లితే అత్యధికంగా ఆంధ్రాకి నష్టం వాటిల్లింది అన్నటువంటిది ఇక్కడ లెక్కలు. అలాగే వేల కోట్ల అప్పుల భారంతో, అంటే రాష్ట్రం ప్రారంభమే అప్పుల భారంతో ప్రారంభమైంది. అట్లాగే విడిపోయినటువంటి సందర్భంలో ఈ పెన్షన్లు కూడా ఎవరికి వాళ్ళకి కేటాయించారు. పెన్షనర్లు ఆంధ్రాకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. పెన్షన్ ఆంధ్ర ప్రభుత్వం నుండి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇవ్వడం కూడా చేయలే. ఓవరాల్గా చూస్తే ఆ రోజున ఎవడూ నోరు మెదపలా. ఆంధ్ర నాయకులకి ఎవరికి అసలు అది ఏందో కూడా తెలియదు. ఎవడికాడు జగనా చంద్రబాబా మళ్ళీ తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని చూసుకున్నాడు. తెలంగాణ వాళ్ళు అది పట్టించుకోలేదు, వాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది అన్నటువంటిది. ఇన్నాళ్ల తర్వాతన ఇప్పుడు ఆంధ్రాకి అన్యాయం మీదన కథనాలంటూ ప్రస్తుతం ప్రొజెక్ట్ చేసుకొస్తుంది ఆంధ్రజ్యోతి. ఓ రకంగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. మంచిది అది.